మీకు కూడా రాజకీయాలు కొత్త. అవును. ఎట్లా అనిపిస్తుంది సార్? ఇవి ప్రజల గురించిన రాజకీయాలు కాదు, నాయకుల గురించిన రాజకీయాలు అనిపిస్తుంది. సార్ ఓకే. ఉమ్. ప్రజలకి ఇవి రాజకీయాలు పనికిరావంటారా? అంటే ప్రజల పేరు చెప్పి మేము బతకడానికి పెట్టుకున్న రాజకీయాలు ఇవి. సార్ అట్లేందుకు అనుకుంటారు సార్? మీరు సేవ చేయొచ్చు కదా ప్రజలకి. సేవ చేయాలంటే చేయనియాలి కదా ఎవరు చేయనియారు సార్? అధికార పార్టీ. అంటే సేవ చేయడానికి అధికార పార్టీ ఏం చేయాలంటారు? అడుగడుగున అడ్డంకులు, పక్షపాత ధోరణి, ప్రజాస్వామ్య విలువలు లేవు, రాజ్యాంగబద్ధంగా ఉన్నత పదవులు ఉన్న వాళ్ళకు నైతిక విలువలు లేవు. జస్ట్ ఏడాదిన్నరలో మీరు ఇవన్నీ గమనించిరా? 3 నెలల లోపల నీకు అంత అంత అవసరమా? ఇంత దుర్మార్గమైన రాజకీయ వ్యవస్థ ఉన్నప్పుడు ఎందుకు సార్? ఇప్పుడు 119 నియోజకవర్గాలు తెలంగాణలో. సో అందరు ఎమ్మెల్యేలను ఒకలాగా నిధులు కేటాయించడం అని అభివృద్ధి జరుగుతుంది. అడిగాము. ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఇప్పటికి 5 లెటర్లు అడిగాను. 119 నియోజకవర్గాలలో ఎవరెవరికి ఎంత ఇచ్చావు, పన్నులందరి అప్పులందరి అన్నప్పుడు కొందరికే నిధులు ఎట్టిస్తున్నారు. అంటే బీజేపీ ఒకలాగా, బీఆర్ఎస్ ఒకలాగా, కాంగ్రెస్ ఒకలాగా. కాంగ్రెస్ లో కూడా లేవు. అంతే ఒక దుర్మార్గమైన కొంతమంది సీనియర్ మంత్రులు, ఇంకా ముఖ్యమంత్రి, ఎవరు పడితే వాళ్ళు దొరికినట్టు దోసుకుపోతున్నారు. కేవలం 3 నెలల కాలంలోనే మీరు ఇంత అంటే విరక్తి కలిగిన సార్ రాజకీయ? విరక్తి కాదు, అంటే ప్రశ్నిస్తున్న సిస్టమ్ని. ఇప్పుడు ఒకటండి, రాష్ట్ర ఆదాయం ఉంది సుమారు 3 లక్షల కోట్లు అనుకుంది. అంటే ఇది అందరి ఆదాయమే కదా ఇది. అవును. జిఎస్టీ అందరు కడుతున్నారు, ఎక్సైజ్ డ్యూటీ అందరు కడుతున్నారు, అందరు కడుతున్నారు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల ప్రజలు ట్యాక్స్ కడుతున్నారు. 2 లక్షల కోట్ల అప్పు తెచ్చారు ఈ జూలై 1 వరకు. అవును. ఈ 2 లక్షల కోట్ల అప్పు నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ వాళ్ళకైనా అప్పు, లేకపోతే అందరికి తల ఇంతనా? 10 జిల్లాలకు కాకుండా కేవలం 3 జిల్లాలకే మొత్తం మా మీద అప్పులు తెస్తున్నారు, వాళ్ళే ఉండబోతున్నారు, మా ఆదాయం కూడా వాళ్ళే ఉండబోతున్నారు. దాని చర్చకు రెడీ, ఎవరితోనే సిద్ధం. నేను డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాను. ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం నాకు ఇప్పటికీ శాసనసభ్యుడు మీ మంత్రులు ఎంత దోసుకపోతున్నారు. అంటే నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి ఏం కేటాయించట్లేదు. అసలు మంత్రి పదవి టీపీసీసీ ప్రెసిడెంట్ ఉన్నారు కదా మహేష్ కుమార్ గౌడ్. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ఈజ్ డిఫరెంట్. ఆయనకున్న సమస్య, మాకున్న సమస్య మా జిల్లా అభివృద్ధి కావచ్చు, మొత్తం రాష్ట్రం కూడా కావచ్చు. మేము అనేది మా జిల్లాతో పాటు రాష్ట్రం కూడా. మారుమూల మంది ఆసిఫాబాద్ కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, పరకాల కావచ్చు, పసరా కావచ్చు, కొడంగల్, మదిర, నల్గొండని ఎందుకు అభివృద్ధి చెందాలని మేము అంటున్నాం. అది అంటే నిధులు కేటాయించే విషయంలో నియోజకవర్గాలకు వివక్ష అనేది చూపెడుతున్నారా సార్? ప్రస్ఫుటంగా, క్లియర్గా దొరికిన వాళ్ళు దొరికినట్టు దోసుకుపోతున్నారు. దక్షిణ తెలంగాణ మంత్రులు, నల్గొండ జిల్లా మంత్రులు, ఖమ్మం జిల్లా మంత్రులు, మహబూబ్ జిల్లా ముఖ్యమంత్రి 3 జిల్లాలకే పోతున్నాయి. 3 జిల్లాలకు పరిమితమైంది, 30 జిల్లాలకు అన్యాయం చేస్తున్నారు. కొట్లాడి తెచ్చుకున్న స్వరాష్ట్రం, స్వయం పరిపాలన తెచ్చుకున్న స్వరాష్ట్రం, సమగ్ర తెలంగాణ అభివృద్ధి తెచ్చుకున్న తెలంగాణకు. మరి మీ జిల్లా నుంచి కూడా టీపీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు కదా సార్, ఆయనకు బాధ్యత ఉంటుంది కదా మీ జిల్లాను కూడా అభివృద్ధి చేయాలి, నిధులు తెప్పి తీసుకురావాలని. కనీసం అంటే ఎంత చులకనంటే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న నాయకులకు మా ఉమ్మడి జిల్లాకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదు, 2 సంవత్సరాలు అవుతుంది. అంటే వాళ్ళ దృష్టిలో మన నిజామాబాద్ జిల్లా ఎంత ప్రాధాన్యత ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తెలంగాణ ప్రజలు. కనీసం అంటే వాళ్ళ పార్టీ మంత్రి మేమంటలేము, అంటే మంత్రి ఎవరు ఉంటే మా తరపు నుంచి మనం అడుగుతాడు ఆ మంత్రివర్గంలో మా జిల్లాకి ఏదన్నా, అది కూడా నోరు నొక్కేసారు ఇప్పుడు దక్షిణ తెలంగాణ మంత్రులు. కాబట్టి నేనేమంటున్నానంటే, ఒకప్పుడు వివక్షకు లోనైనమని, వివక్షకు గురైనమని ఉమ్మడి రాష్ట్రాన్ని విడదీసి మళ్ళీ మీరు ఇట్లాంటి పక్షపాత ధోరణులతోని ప్రత్యేక తెలంగాణలో వివక్ష అనేది ఉండకూడదు కదా. అవును. ఏదైనా ముఖ్యమంత్రి ఉండే ఒక 10 కోట్లు, ఇప్పుడు మాకు ₹1 కోటి ఆయనకు 1000 కోట్లు, ఆ 999 కోట్లు నా ప్రాంతంలో కూడా ఉన్నాయి కదా. మాది ఉంది, బాల్కొండది ఉంది, పెట్టిపల్లిది ఉంది, కోరుట్లది ఉంది, జగితే వాళ్ళ ప్రజలు అప్పు చేసిన వాళ్ళు ఉండబోతున్నారు. దీన్ని అడుగుతున్నాం. నేనేంటున్నానంటే ఈ రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంది. అసమానతల మీద అభివృద్ధి లేనందువల్ల ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము వివక్షకు గురవుతున్నామనే ఒక భావనతోని కొంతమంది రాజకీయ నాయకులు, నిరుద్యోగం రాజకీయ నాయకులు పెట్టిన ఒక కుంపటి. ఓకే, అదేదైనా చరిత్ర, కానీ వచ్చినప్పుడు ఇదేంది? ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏమో ఇంతకు ముందేమో గజ్వేలు, సిరిసిల్ల, సిద్దిపేట అనే. అవును. ఇప్పుడు ఖమ్మం, నల్గొండ, గురువింద కథలు చెప్తివి, అచ్చిన నుంచి గ్రీన్ ఛానల్ పెట్టుకుంటే. బీఆర్ఎస్ ఎట్లుందో కాంగ్రెస్ పాలన కూడా అట్లనే ఉందంట. దానికని ఇంకా 100 రెట్ల ఉంది.
అంటే మీ నియోజకవర్గానికి ఓన్లీ ఒకటే ₹1,00,00,000. కోటే కాదు, అంటే రాజ్యాంగ విలక్తిలో ఇచ్చి ఒక ప్రోటోకాల్స్ లేకుండా ఉమ్, ఈ ఇన్ఛార్జ్ మంత్రులు అవమాన పాలు చేయటం ప్రజాప్రతినిధిని ఉమ్, ఎక్కడికి వెళ్ళి నేర్చిండ్రు సీనియర్ మంత్రులు అంటోళ్ళు. ఉమ్, ఏ రాజ్యాంగం చదువుకున్నారో ఏ బుక్కులు చదువుకున్నారో ఉమ్. అసలు అర్థమే కాదు. అంటే వీళ్ళు ప్రోటోకాల్ ఎన్నికైనట్టు మేము ఎన్నిక కాలేదా? ఏ రకంగా అవమానం జరుగుతుంది? ఏ రకంగా ప్రోటోకాల్. అడుగడుగున ప్రోటోకాల్ కావచ్చు, నిధులలో కావచ్చు, నిర్లక్ష్యం కావచ్చు, మా ప్రాంత సమస్యల మీద పట్టింపు లేకపోవడం కావచ్చు, అన్ని రకాలుగా వివక్షకు గురి ఎత్తున్నారు ఇప్పుడు నా ప్రభుత్వం. సో ఈ 19 నెలలు మీరు ఎమ్మెల్యే అయిపోయి 19 నెలలు అవుతుంది. మరి మీరు గెలిపించిన ప్రజలకు మీ పోరాడుతున్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయి, దాంతో ఏదో ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కావచ్చు, ఇంకా రకరకాల స్కీమ్స్ కావచ్చు, ఇవన్నీ మాకున్న కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇంకా కొన్ని కొట్లాడుతున్నాం. ఎన్నో కొన్ని అంటే మా వాటాకు రావాల్సినది అస్తలేవు. 3,000 కోట్లు రావాల్సింది 3 కోట్లు ఇస్తున్నారు, 2,900 కోట్లు దోసుకపోతున్నారు. అది అడుగుతున్నాను. ఓకే, మొత్తము ఇవ్వకపోతే వాళ్ళ సొమ్మ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే దానికన్నా దారుణం. అదే ఈ దుర్మార్గమైన రాజకీయ నాయకులు మళ్ళీ రాష్ట్రంలో ఏం చేస్తారు అని ఇట్లనే వివక్షకు గురైతే మళ్ళీ ఎక్కడో ఒక చోట ప్రశ్నించడం మొదలవుతుంది, ఉద్యమాలు మొదలవుతాయి. మా నిధులు మాకే కావాలని నిలదీసి కొట్లాడిన ఉత్తర తెలంగాణ మళ్ళీ పాటలు స్టార్ట్ అవుతాయి. 2023 ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని కొంత హోప్స్ ఉండే సార్. మీరు కూడా ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన క్రమంలో ప్రజలకు చాలానే హామీలు ఇచ్చి ఉంటారు. సో మరి ఇలాంటి వివక్ష జరుగుతున్న క్రమంలో నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు? మీరు ఎట్లా నియోజకవర్గంలో తిరుగుతారు? పోరాడుతున్నాం. తిరగడం ఏంది? ప్రజాస్వామ్యంలో ప్రజలకు అన్ని గమనిస్తున్నారు, వాళ్ళకి అర్థమవుతుంది. నేను చెప్పిన భాష అర్థమవుతుంది, నేను అసెంబ్లీలో మాట్లాడిన భాష అర్థమవుతుంది. అడిగాను కదా, ఏమి ఇచ్చారని, ఏమి తీసుకుపోలేదు అధ్యక్ష, ఈ ప్రభుత్వం నాకు ఏమి ఇచ్చిందని. దొరికినట్టు దోసుకుపోతున్నారు అధ్యక్ష, డైరెక్ట్ అడుగుతున్నాను. ప్రజలు అన్ని వింటున్నారు. ఈరోజు వచ్చిన ఒక మీడియా మాధ్యమం కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, నేను అడిగిన ప్రతి అక్షరం, ప్రతి గొంతులో నుంచి బయటకట్ట ప్రతి ప్రశ్నించే ప్రశ్న నా ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు కాదు, మొత్తం ఎంటైర్ తెలంగాణ 33 జిల్లాకు అవుతుంది. కరెక్ట్, ఆర్మూర్ ఎమ్మెల్యే అడిగింది కరెక్ట్. నేనేమన్నాను, కొడంగల్కు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉండబోతున్నారో 119 నియోజకవర్గాలు సేమ్ ఇవ్వమన్నాను. ఆర్మూర్కే కాదు, 119 నియోజకవర్గాల ప్రజల ఆదాయం అది. అవును, వాళ్ళ 119 నియోజకవర్గాల ఏదైతే 4 కోట్ల మంది తెలంగాణ తీసుకొచ్చిన అప్పు, ఈ అప్పును మీరు ఎట్లా తీసుకుపోతారు? మమ్మల్ని తాకట్టు పెట్టి మా నిధులు మీరు ఎందుకు దోసుకోపోతారు? రాష్ట్రానికి సంబంధించిన టీపీసీసీ అధ్యక్షుడే మీ జిల్లాకు సంబంధించిన వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు. సో ఆయనకు మీరు ఈ విషయంలో మరి చెప్పడం జరిగిందా? ఆయనకు చెప్తున్నాం, చాలా చాలా వినతి పత్రాలు ఇస్తున్నాము, చెప్తున్నాము, అడుగుతాను, సీఎంని అడుగుతాను. ఓకే, ఇప్పుడు నా గొంతు ప్రజా గొంతుకు కావాలనుకుంటున్నాను, ప్రశ్నించే గొంతు కావాలనుకుంటున్నాను, నన్ను ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయొద్దనుకుంటున్నాను, నిజాలు వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి తెలంగాణ అసెంబ్లీలో గొంతు విప్పుతాను. నేనేదో మీడియా ఛానల్ కూడా విప్పుతలేను. ఓకే, అసెంబ్లీలో కూడా మాట్లాడాను. ఆయన ఏం ఫలితం లేదా? దుర్మార్గులు రాజ్యం వెళ్ళేటప్పుడు జరిగే పరిణామాలు ఇవి. ఒక దుర్మార్గులు రాజకీయ వ్యవస్థలో ఒక 5 సార్లు ఎన్నికమైనట్టు. అట్ ద సేమ్ టైం ఇదే ఆరోపణ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ని ఒకలాగా, తెలంగాణను ఒకలాగా చూస్తున్నారు. మీరు కూడా అంటే బీజేపీ ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ లేదు కనుక, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉంది కనుక నిధులు ఇవ్వడంలో మీరు కూడా వివక్ష చూపెట్టారు. నిధులు మేము ఇవ్వకపోతే కాకతీయ టెక్స్ట్ పార్క్ ఎవరు ఇచ్చారు? జైరాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ ఎవరు ఇచ్చారు? బీబీ నగర్ ఎయిమ్స్ ఎవరు ఇచ్చారు? అంటే కేవలం రేవంత్ రెడ్డి కాదు, ఈ ఆరోపణ 10 ఏళ్ళ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కూడా అదే చెప్తున్నాం కదా. మా ఇంతకుముందు అధ్యక్షులు కావచ్చు, మా పార్టీ సీనియర్లు కావచ్చు, లేకపోతే కేంద్ర మంత్రులు వచ్చినప్పుడు బహిరంగ చర్చకు సిద్ధమంటున్నాం. 11 లక్షల కోట్లు ఇచ్చాము. మరి 11 లక్షల కోట్లు ఇచ్చాము, ప్రతిదీ లెక్క చెప్తామంటున్నాం కదా. ఈరోజు ఇచ్చే రేషన్ మాది, సన్న బియ్యం మాది, ప్రతి యూరియా మాది, రైతులకు ఇచ్చే రుణాలు మయ్యి, అన్ని